హలో రియల్టర్స్, వెల్కమ్ టు 02 మిలియనియర్ రియల్ ఎస్టేట్ పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మేజర్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళకి సేల్స్ లేకపోతే వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా సేల్స్ ఎందుకు చేయలేకపోతున్నారు, దాని యొక్క రీజన్స్ ఏంటి? ఒక ఫ్రెషర్ నుండి ఒక సేల్ నుంచి యాజ్ ఏ సీనియర్ లెవెల్ వరకు కూడా వాళ్ళు సేల్స్ లేక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానికి రీజన్ టార్గెట్ కస్టమర్స్ ని రీచ్ అవ్వకపోవడం, మార్కెట్ పరంగా సరైన నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోకపోవడం, వచ్చిన లీడ్స్ ని ప్రాపర్ వేలో వాటిని క్లోజ్ చేసుకోకపోవడం, సరైన మార్కెటింగ్ స్కిల్స్ లేకపోవడం, రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ కి ప్రాపర్ వేలో గైడెన్స్ లేకపోవడం, టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోవడం, రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ ఇంకా ఓల్డ్ మార్కెటింగ్ ప్రాసెస్ లోనే మార్కెటింగ్ చేయడం, న్యూ మార్కెటింగ్ యాక్టివిటీస్ ని నేర్చుకోకపోవడం, రియల్ ఎస్టేట్ ఎగ్జాక్ట్ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోకపోవడం, చేసే పనిలో ఒక ఎథిక్స్, ఒక డెడికేషన్ లేకపోవడం, జాబ్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, జాబ్ కి ఇచ్చే క్వాలిటీ అవర్స్, కెరీర్ గా ఎంచుకున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ కి అంత టైం కేటాయించకపోవడం, లెర్నింగ్ మీద ఫోకస్ చేయకపోవడం, ఇలా ఎన్నో పాయింట్స్ బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ సెక్టార్ లో సేల్స్ లేక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటన్నిటికీ సొల్యూషన్ బేస్ చేసుకొని 02 మిలియనియర్ రియల్ ఎస్టేట్ పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అసలు 02 మిలియనియర్ కాన్సెప్ట్ ఏంటి? 02 మిలియనియర్ కాన్సెప్ట్ 2019 నుంచి కూడా టెక్నాలజీ ఓరియంటెడ్గా రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ చేయాలన్నదే ఒక గట్టి విజన్ నాది. సో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే నేను ఫస్ట్ ఫ్యూ కంపెనీస్లో డిఫరెంట్ సెషన్స్ నేను ఇవ్వడం జరిగింది. నా యొక్క సర్వీస్, నా యొక్క గైడెన్స్ బేస్ చేసుకొని అర్థం చేసుకొని టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఇలా లైఫ్ స్టైల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడున్న టెక్నాలజీ పరంగా అది చాలా బేసిక్, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చాలా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ప్రతి రియల్ ఎస్టేట్ అసోసియేట్కి అయితే ఉంది. చాలా మంది రెగ్యులర్ మోటివేషన్ కే చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు. టెక్నాలజీని ఓన్ చేసుకొని ఎక్కువ లీడ్స్ జనరేట్ చేసుకొని బిజినెస్ చేయాలన్న కాన్సెప్ట్ ఏ ఒక్క అసోసియేట్ కి లేదు. ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో సేల్స్ లేక, టార్గెట్ కస్టమర్స్ ని రీచ్ అవ్వలేక, బేసిక్ లీడ్స్ టు ఎన్ఆర్ఐ లీడ్స్ ని టార్గెట్ చేయలేక చాలా మంది బిజినెస్ లేక సఫర్ అవుతున్నారంటే దానికి రీజన్ మనం అప్డేట్ అవ్వకపోవడమే. టెక్నాలజీతో పాటు, కాలంతో పాటు మనం డెవలప్ అవ్వాలి, స్కిల్స్ ని పెంచుకోవాలి, లెర్నింగ్ స్కిల్స్ ని అలవాటు చేసుకోవాలి. మనం ఎంత లెర్నింగ్ స్కిల్స్ ని అలవాటు చేసుకుంటే అంత ఎర్నింగ్ చేసే అవకాశం 100% ఉంటుంది. ఈ 02 మిలియనియర్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ అసోసియేట్ కి ప్రొఫెషనల్ రియల్టర్ గా ఎస్టాబ్లిష్ చేయాలి. టెక్నాలజీతో పాటు వాళ్ళ యొక్క ప్రొఫైల్, వాళ్ళ యొక్క బ్రాండింగ్, అప్కమింగ్ వచ్చే డిజిటల్ టెక్నాలజీ కాలంలో ఒక మంచి పొజిషన్ లో ఒక ప్రొఫెషనల్ రియల్టర్స్ గా ఎస్టాబ్లిష్ చేయాలనేదే ఈ యొక్క 02 మిలియనియర్ యొక్క స్ట్రాంగ్ విజన్. ఈ 02 మిలియనియర్ ట్రైనింగ్ సెషన్స్ ని ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. నా ఓన్ ప్లాట్ఫామ్ అయిన ప్లాట్స్ కాక యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఆన్లైన్ జూమ్ ద్వారా ఈ ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విజన్ ద్వారా పర్సనల్ ట్రైనింగ్స్, 1-to-1 పర్సనల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ పర్సనల్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ లో కొత్తగా వచ్చిన వారికి, అలాగే జర్నీ చేస్తున్న వారికి, అలాగే ఒక ఫ్రెషర్ నుండి టీమ్ లీడర్ వరకు వాళ్ళ యొక్క స్కిల్ బేస్, వాళ్ళ యొక్క ఏజ్ బేస్, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళ యొక్క బిజినెస్ స్కేలింగ్ ని బట్టి వాళ్ళతో డిస్కస్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లోకి తీసుకుని వస్తూ వాళ్ళని స్టెప్ బై స్టెప్ గ్రోత్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ట్రైనింగ్స్ అందరికీ కంటెంట్ సేమ్ అయినా కూడా వాళ్ళని యొక్క ట్రీట్ చేసే విధానం, వాళ్ళని పర్సనల్ గా వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ యొక్క స్కిల్స్ ని 1-by-1 స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళని సేల్స్ లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. డిజిటల్ నాలెడ్జ్ గెయిన్ చేసేలా, రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ప్రొఫెషనల్ రియల్టర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేలా చేస్తుంది 02 మిలియనియర్. చేసే పోస్టింగ్స్ ని బట్టి మీ యొక్క పోస్ట్ రీచ్ ఎంత వరకు ఉంటుంది, అసలు నిజంగా మీరు చేసే పోస్టింగ్స్ కస్టమర్స్ దాకా రీచ్ వెళ్తున్నాయా? కేవలం సోషల్ మీడియాలోనే పోస్ట్ చేయడంతోనే మనకి మార్కెటింగ్ అయిపోదు. పోస్టింగ్ చేస్తున్నారు, రెస్పాన్స్ రావట్లేదు, ప్రమోషన్ చేస్తున్నారు, రెస్పాన్స్ రావట్లేదు. అయితే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ కావాలి. అసలు టెక్నాలజీ ఏంటి, రియల్ ఎస్టేట్ లో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది, మీరు చేసే ప్రెజెంట్ బేసిక్ సోషల్ మీడియా మీద మీరు చేసే మిస్టేక్స్ ఏంటో మీకు తెలిస్తే మీరు ప్రాపర్ వేలో దాన్ని కరెక్ట్ పోస్టింగ్ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. అందుకే మీరు చేసే మార్కెటింగ్ ప్రాసెస్ ని కరెక్ట్ చేస్తూ కొన్ని స్కిల్స్ అండ్ కొన్ని టిప్స్ మీకు ఈ యొక్క సెషన్స్ లో మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల సేల్స్ పెరుగుతాయా? సో ఇది నార్మల్ గా మనకి థియరిటికల్ ట్రైనింగ్ అయితే కాదు. ఈ సెషన్స్ ఇది కంప్లీట్ గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ వర్క్ షాప్ కాన్సెప్ట్. ఇది దీంట్లో మీకు 1-to-1 గైడ్ చేస్తూ, మీతో సోషల్ మీడియా యాక్టివిటీ చేపిస్తూ, మిమ్మల్ని మీ యొక్క ప్రాజెక్ట్స్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. నేను చెప్పిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని మీరు గనక ఇంప్లిమెంట్ చేస్తే, సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఎందుకు స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, సో చాలా మెంబర్స్ ని నేను లైవ్ లో చూశాను, ఓన్లీ వినడం వరకే వాళ్ళ యొక్క ప్రయారిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎప్పుడైతే వర్క్ ప్రాక్టికల్ గా వస్తుందో అప్పుడు ఇంప్లిమెంట్ అనేది ఎవరు చేయరు. ఎప్పుడైతే ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లాన్స్ చెప్తామో దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తే
200% రిజల్ట్స్ అనేది మీకు సేల్స్ పరంగా మీకు వస్తాయి. అయితే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ. సో దీన్ని ఇంప్లిమెంట్ 100% మీరు చేయాలి. చేస్తేనే మీ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. ఈ యొక్క ట్రైనింగ్ వల్ల పర్సనల్ బ్రాండింగ్ వస్తుందా? ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్, మీ యొక్క విజన్ ని బట్టి మిమ్మల్ని పర్సనల్ ట్రైనింగ్ గైడ్ చేయడం జరుగుతుంది. పర్సనల్ బ్రాండింగ్ అనేది 6 months డ్యూరేషన్ తో డిపెండ్ అయి ఉంటుంది. ఈ 6 months కూడా నేను మీతో ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రావెలింగ్ లో ప్రతి సోషల్ మీడియాలో మిమ్మల్ని ఒక బ్రాండ్ గా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. డిజిటల్ స్కిల్స్ ని మీరు నేర్చుకుంటూ మీరు డెవలప్ అవుతూ సేల్స్ లో మంచి సేల్స్, మంచి లీడ్స్, ఓన్లీ లోకల్ మార్కెటింగ్ కాకుండా లోకల్ లీడ్స్ నుంచి అప్ టు NRI క్లయింట్స్ వరకు రీచ్ అయ్యేలా ఈ యొక్క బ్రాండింగ్ కాన్సెప్ట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క పర్సనల్ ట్రైనింగ్ ద్వారా 100% వాళ్ళు బ్రాండ్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ప్రొఫెషనల్ రియల్టర్ గా ఎస్టాబ్లిష్ అవుతారు. ఈ యొక్క బ్రాండ్ బేస్ చేసుకునే వాళ్ళకి కస్టమర్ రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే ఒక రిఫరల్ బిజినెస్ పెరుగుతుంది. అలాగే NRI క్లయింట్స్ రీచ్ అవుతారు వాళ్ళు. అలాగే దీంతో పాటు దుబాయ్ ప్రాజెక్ట్స్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పర్సనల్ ట్రైనింగ్ అనేది ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది? రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎవరైతే ఒక ప్యాషన్తో ఒక కెరీర్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఎవరైతే వస్తారో వారికి ఈ యొక్క 0 to Millionaire ప్లాట్ఫామ్ అనేది 100% వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్గా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెషర్స్ నుంచి యాజ్ ఏ ఒక లీడర్ దాకా ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్లో డివైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఒక విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే సీనియర్స్కి ఒక విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళకి బ్రాండింగ్ క్వాలిటీస్ వేరే ఉంటాయి. ఎవరైతే ఈ యొక్క పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వారికి డిఫరెంట్ లెవెల్లో వీళ్ళకి ఒక కోర్స్ అనేది ఈ యొక్క ట్రైనింగ్స్ అనేది డివైడ్ చేసి ఉంటాయి. అయితే ఇక్కడ 100%గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క 0 to Millionaire కాన్సెప్ట్లకు ఎవరైతే ఎన్రోల్ అయ్యి వస్తారో వారు 100% డెడికేటెడ్గా ఇంప్లిమెంట్ చేసే నాలెడ్జ్ ఉంటేనే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే రిజల్ట్స్ రావు. ఎందుకంటే నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా నేను చేపిస్తున్నా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఏదో విని వదిలేస్తే ఒక మంచి ఆపర్చునిటీ అయితే మీరు మిస్ చేసుకుంటారు. ఇదేని కాదు, ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఎస్టాబ్లిష్ అయితే ఎప్పుడూ అవ్వలేరు. రియల్ ఎస్టేట్ సెక్టర్లో రియల్ ఎస్టేట్లో హ్యూజ్ మనీ ఎర్న్ చేయాలి. లైఫ్లో మంచి గోల్స్ని పెట్టుకొని ఎవరైతే ప్యాషనెట్గా దీన్ని ఒక ఎథిక్స్తో సీరియస్ తీసుకొని మీ యొక్క గోల్కి ఒక ఫ్యూ మంత్స్ సరెండర్ అయిపోతే దాని యొక్క రిజల్ట్స్ మిరాకిల్గా చూడొచ్చు 0 to Millionaire ప్లాట్ఫామ్ ద్వారా. డిజిటల్ బ్రాండింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక సర్టిఫికేట్ ఉంటుందా? సో 100%గా ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఎవరైతే ట్రావెల్ అవుతారో పర్సనల్ బ్రాండింగ్లో ఆఫ్టర్ కంప్లీషన్ వారికి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ డిజిటల్ పర్సనల్ బ్రాండింగ్ లోకి జాయిన్ అవ్వడానికి ఫీ డీటెయిల్స్ ఏంటి? ఈ 4 years లో ఈ డిజిటల్ నాలెడ్జ్ ని నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 0 to Millionaire కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా చాలా నాలెడ్జ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఫ్రీ గైడెన్స్, ఫ్రీ టిప్స్, ఫ్రీ సర్వీస్ కూడా, ఫ్రీ లీడ్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ గా పెయిడ్ కాన్సెప్ట్. ఒకప్పుడు 0 to Millionaire కాన్సెప్ట్ ఓన్లీ ఈ యొక్క డిజిటల్ నాలెడ్జ్ ని అవేర్నెస్ కింద నేను గైడ్ చేయడం జరిగింది అందరికి కూడా. ఎందుకంటే ఈ యొక్క నాలెడ్జ్ అందరికీ తెలియాలి. డిజిటల్ యొక్క ఇంపార్టెన్స్, డిజిటల్ సేల్స్ ఎలా ఉంటాయి, ఇవంతా కూడా నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసే కాన్సెప్ట్లో నేను ఫ్రీ గైడ్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క 0 to Millionaire కాన్సెప్ట్ని ఇప్పుడు విజన్ కన్వర్ట్ అయ్యింది. అప్పుడు నార్మల్ ట్రైనింగ్ బేస్ ఉండేది, ఇప్పుడు కంప్లీట్గా పర్సనల్ బ్రాండింగ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క 0 to Millionaire కాన్సెప్ట్ని. ఇది చాలా వర్త్ఫుల్ కాబట్టి ఇది 100% ఇది పెయిడ్ కాన్సెప్ట్. ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు 7 to 9 PM ఈ 2 hours జూమ్ ద్వారా ఆన్లైన్ సెషన్ ఉంటుంది. ఈ సెషన్కి ఎన్రోల్ చేసుకోవాలంటే జస్ట్ 99 rupees ఓన్లీ. స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే పేమెంట్ స్కానర్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పేమెంట్ స్కానర్ ద్వారా మీరు పేమెంట్ చేసి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ 2 hours వర్క్షాప్లో ఏముంటాయి? సో ఈ 99 rupees పే చేసిన వారికి ఈ 2 hours వర్క్షాప్లో ఒక బేసిక్ ఒక ప్రొఫైల్ నుంచి కంప్లీట్గా అసలు డిజిటల్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, 0 to Millionaire కాన్సెప్ట్లోకి రావాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, ఎలాంటి టెక్నాలజీ తీసుకొని మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు చేస్తున్న సోషల్ మీడియా మార్కెటింగ్ మీద కొన్ని మార్కెటింగ్ టిప్స్ గైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రాపర్గా అయితే మీకు ఈ 2 hours వర్క్షాప్ అనేది ఒక వర్త్, ఒక వాల్యుబుల్గానే ఉంటుంది. ఎందుకంటే చాలా పాయింట్స్ మీకు కొత్తగా ఉంటాయి. ఈ 2 hoursలో మీరు చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తారు. ఇది 100%గా చెప్పగలుగుతాం. మన ట్రైనింగ్ కాన్సెప్ట్స్ అంతా కూడా చాలా డిఫరెంట్. ఏదో డిజిటల్ మార్కెటింగ్ అంటే యాడ్స్ రన్ చేయడం అనేది కాదు. అసలు యాడ్స్ రన్ చేయడం అనేది నా దృష్టిలో ఒక పార్ట్ అంతే. డిజిటల్ మార్కెటింగ్ చాలా సముద్రం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఫ్యాక్టర్స్ మనం నేర్చుకోవచ్చు. అయితే ఇంట్రెస్ట్ ఉందో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంటర్ అయ్యి రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉండాలి, రియల్ ఎస్టేట్లోనే ఒక బ్రాండ్గా ఎదగాలి, మంచి లీడ్స్తో మంచి సేల్స్ క్లోజ్ చేసుకుంటూ మంచి ఎర్న్ చేయాలి, ఒక విజన్ పెట్టుకొని ఎవరైతే సీరియస్గా డెడికేటెడ్గా ఎవరైతే ఉన్నారో వారందరికీ 0 to Millionaire ప్లాట్ఫామ్ హార్ట్లీ వెల్కమ్ చెప్తుంది. ఈ యొక్క సెషన్ అటెండ్ అవ్వడానికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం 0 to Millionaire ఆన్లైన్ సెషన్లో కలుద్దాం.